అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్గా స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి సబ్సిడీ రుణముల గురించి ఒక వీడియో చేయమని చాలామంది అడగడం జరిగిందండి. వీటి కోసం పూర్తి వివరాలతో ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అసలు ఈ సబ్సిడీ రుణాలకు సంబంధించి అసలు అర్హులు ఎవరు పెట్టుకోవచ్చు, రాయితీ ఎంత ఇస్తారు, లాస్ట్ డేట్ ఎప్పుడు, కావాల్సిన డాక్యుమెంట్ ఏమిటి, ఎలా ఎంపిక చేస్తారనే విషయాలైతే ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాం. బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకములకు సంబంధించి సబ్సిడీ మంజూరు చేయడానికి దరఖాస్తుదారుల ద్వారా నుంచి ఆన్లైన్లో నమోదు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తుంది. అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు అనేవి ఆన్లైన్ చేసే వెసులుబాటును అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి సబ్సిడీ రుణములు జిల్లా వెనకబడిన తరగతుల సేవా సహకార సంఘం శ్రీకాకుళం పత్రికా ప్రకటన నుంచి కొన్ని వివరాలు అనేవి ఇందులో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, వాళ్ళు ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి దారిద్ర్య రేఖకు దిగునున్నటువంటి బీపీఎల్ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే వెనకబడిన తరగతులు అంటే బీసీ వారికి, అగ్రవర్ణాల్లోని పేదలకు అంటే ఈడబ్ల్యూఎస్, అలాగే ఈబీసీ కమ్మ, రెడ్డి, ఆర్య, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కులముల వారికి, అలాగే కుమ్మరి, మేదర కులముల వారికి కూడా ఈ స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన లోన్లు అనేవి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందని చెప్పడం జరిగింది. అయితే 21-50 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి కాపు అంటే కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ 4 క్యాస్ట్లో ఉన్నటువంటి కాపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏజ్ అనేది 21 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఈ లోన్లు పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే డి ఫార్మసీ, బి ఫార్మసీ ఎవరైనా పూర్తి చేసి ఉన్నట్లుగా అయితే అటువంటి యువతకి జనరిక్ మెడికల్ షాపులు స్థాపించుకోవడానికి కూడా ఈ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను పొందగోరే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామ లేదా వార్డు సచివాలయంలోని దరఖాస్తుకు ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారు ఈ దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది. సచివాలయంకి వెళ్ళే ముందు కావాల్సినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ మనం తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అయితే ఈ ఆన్లైన్ చేసిన తర్వాత మీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి లేదా మున్సిపల్ కమిషన్ వారిని సంప్రదించవలసిందిగా తెలియజేశారు. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు 3 స్లాబుల్లో రాయితీ రుణాలు మంజూరు చేయనున్నారు. ఇందులో ప్రభుత్వం 50% రాయితీ అనేది ఇస్తారు. మిగతా మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణంగా మంజూరు చేస్తారు. ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరిగింది. 3 స్లాబుల్లోని 2 లక్షలు యూనిట్ కాస్టు, 75,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. బ్యాంక్ లోన్ అనేది 1,25,000 రూపాయలు. అలాగే స్లాబ్ 2 అనేది 3 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ అయితే 1,25,000 రూపాయలు, అంటే సబ్సిడీ 1,25,000 రూపాయలు, బ్యాంక్ లోన్ అనేది 1,75,000. అలాగే స్లాబ్ 3 5 లక్షల రూపాయలు గల యూనిట్కి 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ లోన్ అనేది 3 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు, ఈ లోన్ తాలూకు వివరాలు అనేది ఇక్కడ మీకు తెలియజేయడం జరిగింది. ఎవరెవరికి ఏ క్యాస్ట్ వైజ్గా ఎన్ని యూనిట్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి. అయితే ఈ యూనిట్స్ గురించి ఏ సెగ్మెంట్ అంటే వ్యవసాయ సంబంధ కార్యక్రమాలకు సంబంధించి కానీ, పరిశ్రమలు కానీ, చిన్న తరహా వ్యాపారాలు కానీ, సేవలు, రవాణా విభాగం వంటి సెక్టార్లకు సంబంధించి యూనిట్లు గాను సబ్సిడీ అనేది మంజూరు చేయబడుతుంది అనమాట. ఇక్కడ నేను వాటికి సంబంధించి ఏ సెగ్మెంట్ అనేది 4 పోర్టల్లో మీకు తెలియజేయడం జరిగింది. ఆయే సెక్టార్లకు సంబంధించి ఎవరైతే యూనిట్లు రన్ చేస్తారో వాళ్ళకి ఈ సబ్సిడీ
మంజూరు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. దరఖాస్తు చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, రేషన్ ఆర్ రైస్ కార్డు, పనిచేస్తున్న మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దరఖాస్తు ఫారం. ఇవి తీసుకుని దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం కానీ మీ సేవా కేంద్రానికి వెళ్ళినట్లుగా అయితే వాళ్ళు ఆన్లైన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఆన్లైన్ చేసినటువంటి అప్లికేషన్దారులను ఎలా ఎంపిక చేస్తారంటే, అర్హులు గుర్తించడానికి ఎవరైతే ఈ పథకానికి ఎలిజిబిలిటీ ఆన్లైన్ చేసిన వాళ్ళందరిలో కూడా ఎవరైతే ఈ పథకానికి ఫైనల్ లిస్ట్ కోసం అని చెప్పేసి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఆ ఇంటర్వ్యూల ద్వారా బ్యాంక్ వాళ్ళు కూడా అందులో అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళందరి సమక్షంలో నిర్ణయం తీసుకుని వాళ్ళకి ఈ సబ్సిడీ కలిగిన లోన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ చేసినటువంటి అప్లికేషన్దారులందరికీ కూడా లోన్ నుంచి ఎలా ఎంపిక చేస్తారనేది చాలామంది డౌట్ వస్తుందండి. వాటికి సంబంధించి ఆన్లైన్ చేసినటువంటి అప్లికేషన్దారులు ఈ ఎంపీడీ గారి సమక్షంలో బ్యాంక్ మేనేజర్లతో కలిపి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారండి. బ్యాంక్ వారు విల్లింగు, అలాగే ఈ ఇంటర్వ్యూలో చూసుకుని ఫైనల్ లిస్ట్ అనేది రెడీ చేయడం జరుగుతుందండి. వీటికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బీసీ కార్పొరేషన్కి సంబంధించి అధికారికంగా వాళ్ళైతే ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ నెల 22 అంటే మార్చి 22 లాస్ట్ డేట్ అని చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో అప్లికేషన్స్ వాళ్ళందరూ కూడాను మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంకి ఈ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అమజూరు శంకర్రావు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.